మందిని చూస్తుంటా, వాళ్ళు హిందువే ఉంటాడు కానీ సండే వచ్చిన ఫ్రెండ్తో పాటు చర్చికి వెళ్తాడు. మళ్ళీ ఈయన ముస్లిం పండుగ రాగానే నమాజ్ జరిగిపోయి వాళ్ళతో పాటు బిర్యానీ తినేస్తాడు. నేను మళ్ళీ పోయి దర్గాకు పోతాడు, మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు. మరి ఇది ఎందుకు చేస్తానంటే మన దాంట్లో మామూలే కదా, దేవుడు నమ్మమన్నారు కదా, ఎవరైతే దేవుడు ఎందుకు మన ధర్మమే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. హిందువులు ఏం గ్రహించాలి అంటే, నువ్వు ముస్లిం దగ్గరికి వెళ్ళు, ముస్లిమ్స్ మన వాళ్ళే, క్రిస్టియన్స్ మన వాళ్ళే, ఓకే హిందుత్వం అదే చెప్తుంది. కానీ వాడు నిన్ను అట్లా ట్రీట్ చేస్తున్నాడా? అల్లా దేవుడే, జీసస్ కూడా దేవుడే, కానీ వాడు రాముడిని దేవుడు అంటున్నాడా అనప్పుడు నువ్వెందుకు అంటున్నావు? యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ అంటావు. అంటే నిన్ను ఎదుటివాడి ఎట్లా ట్రీట్ చేస్తే నువ్వు అట్లా ట్రీట్ చేయి. వాడిని చెంప మీద కొట్టిండు అనుకో, నువ్వే నా ఫ్రెండే నన్ను ఉట్టినే జోగ్గా కొట్టిండు అంటే నీకు సిగ్గులేదు అన్నట్టే. నిన్ను చెంప మీద కొడతావు, అని చేయి నరకడం అనేది నేర్చుకోవాలని. అట్లనే ఇక్కడ కూడా వాళ్ళు మన దేవుడిని దేవుడు కాదు సాతాను అని విగ్రహారాధన చేసే వాళ్ళ విగ్రహాల ఆలయాలను కూల్చాలన్న ఉద్దేశంగా వాళ్ళు రామజన్మ భూమిని కానీ కాశీలో కానీ మథురలో కానీ అన్నిటి మీద దాడులు చేసినప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట, వీళ్ళకు అల్లాకి మనం మర్యాద ఇస్తున్నట్టు వీళ్ళు మన దేవుళ్ళకి ఇస్తలేరు, కాబట్టి మనం ఏం చేయాలి, వీళ్ళకి గుడి ఇవ్వద్దు అనే ఇంగిత జ్ఞానం హిందువులు పెంచుకోవాలి.